వెల్కమ్ టు అవర్ స్టూడియో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎవరు దేకట్లేదని, రోజా పెడితే ఎవరు చూడటం లేదని, అంబటి రాంబాబును పట్టించుకోవడం లేదని మన అవుట్డేటెడ్ శ్యామలాను పట్టుకొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏదో మాట్లాడుతూ ఉంది. ఆమెకు మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, చూడండి. అవునన్నా, అంటే నేను గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఏ సినిమా ఫంక్షన్లోనూ కూడా 23 అనే నెంబర్ నేను. అవును, మరి పెద్ద వ్యాఖ్యాత, పెద్ద సినిమాలు చేసింది. అవకాశాలు లేకనే కదా మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిండేది. శ్యామల, ఎవరికైనా తెలియని వాళ్ళకి వెళ్ళిపోయి చెప్పు. నేను ఎక్కడ వాళ్ళ ఎవరు వాడేది కాదు. వీళ్ళన్నా సినిమా ఫంక్షన్లలో మాట్లాడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి మీ అన్న బరి తెగించి ప్రభుత్వ ధనంతో సినిమాలే తీయించాడు. అప్పుడు ఎక్కడ తొంగున్నావు శ్యామల? నువ్వు పెద్ద నోరేసుకుని వచ్చావే. ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. అవును, వెటకారం అయిపోతుంది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోతే దాన్ని వెటకారం కాకుండా హీరోయిజం అంటారా శ్యామల? మీ ఊర్లో సంత లేదా? సంత ఉంటే ఒక అద్దం తీసుకొని చూసుకో ముఖము. ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు. కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. సినిమా చచ్చిపోవడం లేదు శ్యామల. సినిమాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ పెట్టి, బాయ్కాట్ లైలా అని పెట్టి, బాయ్కాట్ గేమ్ చేంజర్ అని పెట్టి, బాయ్కాట్ మట్కా అని పెట్టి మీ గుట్కా బ్యాచ్ చంపేస్తోంది సినిమాని. ఎందుకంటే గత ఎన్నికల్లో అందరు హీరో ఫ్యాన్స్ కూటమికి పనిచేశారని మీ గుట్కా బ్యాచ్ మట్కా సినిమా నుంచి చూస్తున్నాము. ఎవరైతే కూటమికి పని చేశారో, ఏ ఫ్యామిలీలు అయితే కూటమికి అనుకూలంగా ఉన్నారో అటువంటి సినిమాలు వచ్చినప్పుడు మీ అన్న నడుపుతున్నటువంటి సైకో బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వాళ్ళు హ్యాష్ ట్యాగులు పెట్టి పని పాట లేకుండా, ఈయనేమో ఓడిపోయినాక ఆడపోయి తలదాచుకుంటున్నాడు బెంగళూరులో. వీళ్ళకు పని లేక వైఎస్ఆర్సీపీ ఎటువంటి యాక్టివిటీస్ గ్రౌండ్ లో లేదు కాబట్టి వాళ్ళు సినిమాల మీద పడి ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు శ్యామల. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఈ సొల్లంతా పోయి మీ బ్యాచ్ కి చెప్పు. 5 రూపాయల బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు సొల్లు. వాళ్ళు కదా చంపేస్తాండే సినిమాని. ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి అబ్బా వచ్చిందయ్యా, ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతుంది. అవును, చంపేస్తున్నారు. చచ్చిపోవడం లేదు శ్యామల. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమాలను చంపేస్తున్నారు. సినిమా మీద పడి ఏడుస్తున్నారు. అది ఖచ్చితంగా తప్పే. ఏ పొద్దు మంచి చేసినారని ఎప్పుడు తప్పులే కదా మనం చేసేది. అందులో ఇదొక తప్పు. సినిమాలాగా చూడాలి, సినిమా బతకాలి, దాని వల్ల కొన్ని కుటుంబాలు బతకాలి. ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లో పెట్టు ఈ పోస్ట్, మంచి రిప్లైస్ లైక్లు వస్తాయి, రీచ్ వస్తుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది. ఇండస్ట్రీ నుంచి వచ్చిందంటే ఈమె పెద్ద శ్రీదేవి ఒక 500 సినిమాలు తీసింది. ఒకటో రెండో తీసేసి ఆ పేరు పెట్టుకొని వైఎస్ఆర్సీపీలో పడి పెద్ద హీరోయిన్ లెవెల్లో వచ్చి కూర్చొని లెక్చరిస్తా ఉంది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి, ఒక రిక్వెస్ట్. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడొద్దండి. ప్రజలు డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి లాగా సినిమాలు తీయండి. గడిచిన కొద్ది నెలల్లో ప్రభుత్వం వల్ల, కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదైనా ఉందయ్యా అంటే ఏంది? కూటమి ప్రభుత్వం వలన ఈ 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కి ఏమీ జరగలేదంట మన ఓవర్ యాక్టింగ్ శ్యామల చెప్తాంది. పోలవరంకి డబ్బులు మీ ఆయన తెచ్చినాడా? అమరావతి మీ మామ కడతా ఉన్నాడా? 4000 రూపాయలు పెన్షన్ మీ మేనమామ ఇస్తా ఉన్నాడా? రోడ్లు మీ జగనన్న వేస్తా ఉన్నాడా? అవన్నీ ఎవరు వేస్తా ఉన్నారు? ఏమి జరగలేదంట. నువ్వేడో హైదరాబాద్ లో ఉంటావు కాబట్టి నీకు కనపడలేదు. నువ్వేమో హైదరాబాద్ లో ఉంటావు, ఆయన బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటాడు. మీకు కళ్ళు కనపడ్డంలా. వచ్చి గ్రౌండ్ లో తిరిగితే తెలుస్తుంది. కెమెరాల ముందు కనపడదు, గ్రౌండ్ లో కొంచెం కళ్ళు కింద పెట్టి చూడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడ భరోసా అనేది దొరకట్లేదు. మహిళలకు భయం తప్ప భరోసా ఎక్కడ కనపడడం లేదంట. ఎక్కడ? నువ్వు ఉండే హైదరాబాద్ లోనా లేకపోతే మీ అన్న ఉండే కర్ణాటకలోనా? అసలు నీకు ఏం సంబంధం ఆంధ్రాతో? నువ్వు ఉండేది హైదరాబాద్ లో, ప్రెస్ మీట్ పెట్టేది హైదరాబాద్ లో. ఇక్కడ ఏదో ఆంధ్రాలో భూకంపం వచ్చినట్లు బిల్డప్ ఒకటి. ఆయన వచ్చినాడో లేదో తెల్ల, మళ్ళీ వీకెండ్ పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళా పోతాడు. మీకేం తెలుసు ఆంధ్రా గురించి? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకుంటా. ఆయన ఏమో మహిళల గురించి మాట్లాడతాడు. వాళ్ళ నాయకులేమో ఒకడేమో 60 ఏండ్లలో తండ్రి అవుతాడు, ఇంకొకడైతే 60 ఏండ్లలో పెళ్లి చేసుకుంటాడు, ఇంకొకడైతే గంట అరగంట అంటాడు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉంది అనుకుంటా మన శ్యామల గారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. ఈ శ్యామలకు కౌంటర్ కూడా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.